హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మరొక స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఏంటనుకుంటున్నారా? ఒక అమ్మాయి ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకుని తనకు తెలియని ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ వ్యక్తి తన భర్త అనుకుని తన వెనకాల తన అత్తింట్లో అడుగు పెడుతుంది. అప్పటి వరకు వారు ఎవరో, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో కూడా తెలియని ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ అమ్మాయి మనసులో ఎన్నో ఆలోచనలు, ఎంతో భయం చోటు చేసుకోవాలి. నిజంగా ఎంత విచిత్రమో కదా. ఒక్కోసారి ఆలోచిస్తే అది నిజమే అనిపిస్తుంది. ఏంటిది, ఒక అమ్మాయి ఒక ఇంట్లో పుట్టి పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేసుకుని ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి, ఇక జీవితాంతం అక్కడే ఉండాలి. కనీసం తను పుట్టింటికి వెళ్ళాలనుకున్నా కూడా తన అత్తింటి వారిని పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అలాంటప్పుడు ఆ అమ్మాయిని చేసుకున్నవాడు ఎలా చూసుకోవాలి? ఆ అమ్మాయి తన పుట్టింటినే మరిచేలా చూసుకోవాలి. అలా చూసుకునేవారు దొరికితే ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు అవుతుంది. అవునా కదా? మీరే చెప్పండి. మంచి మొగుడు, మంచి అత్తామామలు రావాలంటే ఎంతో అదృష్టం చేసుకుని పుట్టాలని పెద్దవారు అనేవారు. ఆ మాట నిజం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకు పెళ్ళవ్వకముందు ఇలాంటి మాటలు ఎవరి నోటైనా విన్నప్పుడు అనిపించేది, అబ్బా ఏంటి డైలాగ్స్ అని. అందరూ ఇలాగే అంటారు, పెళ్ళయ్యాక ఇలా ఉంటుందా అలా ఉంటుందా అని అనుకునేదాన్ని అంటూ చెబుతుంది మాధురి తన స్నేహితురాలు సంగీతతో. అవును, నువ్వు చెప్పిన విషయాలు నిజం మాధురి. నువ్వు చెప్పినట్టుగా మంచి మొగుడు రావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాలి. నేను అమెరికాలో ఉండడం వల్ల నీ పెళ్ళికైతే నేను రాలేకపోయాను. ఆ తర్వాత చాలాసార్లు అయితే నీకు ఫోన్ అయితే చేశాను, కానీ నీ ఫోన్ అయితే కలవలేదు. చాలా రోజులు నీ నెంబర్ కోసం చూసా, కానీ నాకు ఎక్కడైతే దొరకలేదు. కానీ తెలియదు, ఇప్పటికీ డైరెక్ట్గా కలిసే అవకాశం వచ్చింది. మరి ఇంతకీ నీ భర్త, నీ అత్తామామలు ఎలాంటి వారు? నిన్ను ఎలా చూసుకుంటున్నారు? నీ లైఫ్ ఎలా కొనసాగుతుంది అని తన స్నేహితురాలు సంగీత మాధురితో అంటుంది. మాధురి లైఫ్ తన మాటలను బట్టి చూస్తుంటే సంతోషంగా ఉందా, కష్టాల్లో ఉందా అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ యొక్క వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు నచ్చుతాయో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.